మంత్రి వాకిటి శ్రీహరి నారాయణపేట జిల్లా మక్తల మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మక్తల మండలం చిట్యాల గజరందొడ్డి గ్రామాల మధ్య పెద్దవాగుపై 20 కోట్ల రూపాయలతో రోడ్డు చెక్ డ్యాం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. మక్తల పట్టణంలో 17 లక్షల రూపాయలతో పంచాయతీరాజ్ సబ్ డివిజన్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. మక్తల మండలం గొల్లపల్లి నుండి మంథన్ రోడ్డు వరకు 1,50,00,000 రూపాయలకు నూతన వంతెన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మక్తలకు 220 kV సబ్స్టేషన్ను త్వరలో తీసుకొస్తామని తెలిపారు. అరే అన్న బ్రో ఫోన్ ఫస్ట్ టెంకాయ 1000 టెంకాయలు కూడా నాకు కాలేజ్ కూడా మనం అక్కడ జగ్లేర్ కాడ బస్ దిగితే కూడా గొల్లపల్లికి ఈజీగా రాగలుగుతాం. ఆ సీపనగుండ కాడ కూడా మనం గెలిచినాకనే 4,20,00,000తో బ్రిడ్జ్ కంప్లీట్ అయిపోయింది. ఇంకొక వారం 10 రోజులు స్టార్ట్ చేసుకుంటున్నాం. ఆ విధంగానే ఈడ కూడా బ్రిడ్జ్ ఒకటే కాకుండా నేను ఈ వేదిక ద్వారా మీ అందరితో కోరుతా ఉన్నాడు, గ్రామంలో ఉన్న ముఖ్యులందరూ దయచేసి సూర్యకుమార్ గారు ఇట్లా చేసి అనే మాట, వాడు సర్పంచ్ గెలిచినాక మనం ఇట్లా ఇబ్బంది పెట్టనే మాట అనకుండా నా కోసం ఊర్లో ఉన్న రోడ్డు ఎంత విశాలంగా ఉంటే ఊరికి అంత గౌరవం. ఊర్లో ఉన్న రోడ్డు ఎవరు కూడా పట్టించుకోలే. ఆ గుంతలు నరకం. మంతన్ కూడా పోవాలనుకున్నా, ఏడికైనా పోవాల మంతన్ కూడా దవాఖాన చెప్పడం రావాలనుకున్నా కూడా మక్తలకి అంత బాగానే వస్తారు. కానీ గోలపల్లి ఊరు దాటేస్తారు వాపస్ వస్తే నాయన కాడికి ఉంటుండే. కాబట్టి మీ అందరితో కోరుతా ఉన్నా, మీ ఇంటి ముందర ఉన్న కట్ట గానీ మీ ఇంటి ముందర జగ మీకే ఉంటది. కాబట్టి నేను ఆ రోడ్డుని స్పెషల్ గా డి గారు చెప్పిన ఎక్కడ డి గారు చెప్పిన డిపార్ట్మెంట్ చెప్పిన మీరు సహకారం చేయండి, నా కోసం చేయండి. ఊర్లో 18 ఫీట్ల రోడ్ వేస్తాము, అక్కడిక్కడ కాలువలు కడదాం. ఎప్పటిప్పటికి కూడా ఆ రోడ్డు కూడా ఎంత మందం వేస్తున్నా అంటే ఆ రోడ్డు సీకులు బట్టి వేస్తున్నాం, అంత మందం రోడ్ వేస్తున్నాం. మన ఊరికేంచి పోతూనే ఊరిని తిట్టుకుంటా పోరాదు. ఏమో ఏదో ఇంత పెద్ద పెద్ద లీడర్లు ఉంటారు ఊర్లేనేమో ఈ రోడ్ చక్కగా పెట్టుకోలేరని ఇన్ని రోజులు అనుకున్నారు కదా. ఇబ్బందులు పడ్డారు కూడా కదా. మీ కొంత సహకారం చేస్తే ఒక్కసారి రోడ్డు ఇస్రాం వేసుకుంటామంటే మీ ఇంటి ముందర జగ ఎవడు గుంజుకోపోడు. లేదా దాంట్లో ఏమన్నా మొత్తం ఒక సగం పోయింది అనుకోండి, వాళ్ళకి కావాల్సి ఇంకెక్కడ జగ కూడా ఏమన్నా కూడా మనం ప్రయత్నం చేద్దాం. లేదా వాళ్ళకు ఇల్లు పోతుంటే ఒక ఇల్లు కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తాం. ఈ ప్రయత్నం కదా ఇద్దాం. కానీ ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి, ఎంతవరకు అయితే రోడ్డు ఇస్రాం లేకుంటుందో ఊరు చెడిపోతుంది, ఊరికి గౌరవం పోతుంది. మీ మందరం గోలపల్లి హనుమంతుని గుడికి ఎప్పుడు పెళ్లికి వచ్చినా ఆడికైతే బరబర ఉరికొస్తాము. ఆడికి వచ్చే ఆ శివుని గుడి కాడ నుంచి ఈ రానికి అర్ధ గంట అయితే అన్నా కదా. నేనేమంటా, దయచేసి మీ ఊరి మీదే పడిపోతారు. సావనపల్లులు పోతారు, కాటపల్లులు పోతారు, మంతనగూడలు పోతారు, పాత జనులు పోతారు, అంతా పోతారు. మనకు అందరం కూడా అరే బాగా చేసుకున్నారా ఊర్లో రోడ్ ఇస్లాం చేసుకున్నారనే మాట కావలిస్తే ఊళ్ళో జర పెద్ద ఎత్తున స్పీడ్ బ్రేకర్లు పెడదాం. ఒకటిగా 2 స్పీకర్ సీసీ రోడే కాబట్టి స్పీడ్ బ్రేకర్లు అని చెప్తా. స్పీడ్ బ్రేకర్ కూడా మధ్యలో 2 పెడదాం, ఆడొకటి ఈడొకటి పెడదాం. కాబట్టి మీ సహకారం ఉంటేనే నేనేమైనా పని చేయగలుగుతా. ఒక చిన్న ఊరు గోలపల్లి, ఒకటే బూత్ 2 బూత్ల ఒక్క బూతు ఒకటే బూత్ ఉన్న గోలపల్లికి 60 ఇండ్లు రాగానే 15 లక్షల సీసీ రోడ్డు, గాడు కల్వర్టు, ఇక్కడ 1.5 కల్వర్టు, సీసీ రోడ్డు, ఇంకా స్కూల్ బిల్డింగ్ ఇచ్చినాం. ఇంకా కూడా చెప్తా ఉన్నా, మీరు నాకు సహకారం చేయండి. నేను ఇంతమందిలో మాటిస్తున్నా, మీరు నాకు సహకారం చేయండి. రోడ్డు కాడ ఎవరు ఇబ్బంది పెట్టకుండా మీరు స్వచ్ఛందంగా నాకు ఇంతకు అందుకోనని చెప్పి మీరు జరిగి నాకు రోడ్ ఇచ్చే అవకాశం ఇవ్వండి. ఖచ్చితంగా వచ్చే సంవత్సరం బడ్జెట్ లా మీరు మొత్తం ఇంకా చెప్పాలనే సపోర్ట్ కొడితే ఎట్లా, మొత్తం వచ్చే బడ్జెట్ లా ఖచ్చితంగా ఎక్కువ పెళ్లి హనుమంతుని గుడికాడ కదా, గుడికాడ కూడా షెడ్ కట్టించే బాధ్యత నేను తీసుకుంటా. గుడికాడ షెడ్ కట్టిస్తా. మీరు నాకు ఊర్లో రోడ్ ఇప్పించే పని చేయండి. ఊర్లో రోడ్ లేకపోతే చాలా మంది బయటికి అనలేరు కానీ తిట్టుకుంటారు. కాబట్టి మీ అందరితో కోరుతా ఉన్నా, మీరు ఇంకా గ్రామాలు బాగా కావాలి. మా అన్న అంటుండే ఒక రైతు, అన్న నా చేనులు పక్కనే ఉన్నాయి పోతాయి. ఎవరు చేనులు పోవు. ఒకటొకటి 6 మీటర్లు 18 ఫీట్ల కానలు ఉన్నటువంటి 3 కానలు, అవి 7.5
ఫీట్ల హైట్ అంటే నేను చేపెడితే కూడా అందరంత హైట్ లో మనం 3 కానలు 18 ఫీట్ల రోడ్డు, మళ్ళీ ఆ రోడ్డు కూడా చిన్నది కాదు, హార్వెస్టర్ పైన 2 కార్లు కూడా పాస్ కానికి అంత బ్రిడ్జ్ కట్టుకుంటున్నాం. మీరు కావాల్సిన పోయి చూసినారు శ్రీపనుకున్న కాడ అంత అటువంటి బ్రిడ్జ్ కడుతున్నాం, అదే కదా, అటువంటి బ్రిడ్జ్ కడుతున్నాం. కాబట్టి మీరు ఇంకా ఏం ఊరికి కావాలన్నా నిర్మోహమాటంగా. ఇంకోటి మీకు చెప్తా, పార్టీలకు అతీతంగా ఇప్పుడు ఇండ్లు ఇచ్చినా కూడా కాంగ్రెస్ వాళ్ళకేమి ఇయ్యలే, అందరికి ఇచ్చినాం. అట్లా ఏమైనా కార్యక్రమం చేస్తే అందరు బాగానే చేస్తాం. కాబట్టి మీరందరూ సహకరిస్తే ఊరు బాగైతుంది. ఇంకా